జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని చీరల వ్యాఖ్యలు చేసింది. సో ముఖ్యంగా భారతదేశం నుంచి చీరలు కొనుక్కుంటారు కదా, మరి ఆ చీరల్ని కాల్చేయండి, భారతదేశాన్ని బాయ్కాట్ చేస్తామంటున్నారు కాబట్టి అంటూ అటు ప్రతిపక్షాల మీద విరుచుకుపడింది. సో ఈ వ్యాఖ్యలు ఏమిటి, దీన్ని ఎలా తీసుకోవాలి? వాస్తవానికి భారతదేశానికి ఈరోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నట్టయితే హసీనా వాజెద్. హసీనా వాజెద్ ప్రధానమంత్రిగా ఇది 4వసారి ఎన్నిక కావడం. మొన్న జనవరి 7వ తారీఖు ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఆమె విజయాన్ని అడ్డుకోవడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. ఆమెని అడ్డుకునేందుకు, ఎన్నికల్ని రద్దు చేయించేందుకు, లేకపోతే ఈ ఎన్నికలు జరిగే ముందు ప్రభుత్వాన్ని రాజీనామా చేయించి ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం అధీనంలో ఎన్నికలు జరిపించేందుకు అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది. బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది అక్కడ ప్రధాన ప్రతిపక్షం. బంగ్లాదేశ్ లో 4 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి అవామీ లీగ్ షేక్ హసీనా వాజెద్, రెండోది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఆమె బేగం ఖాలిదా జియా నాయకత్వంలో ఉంది. 3వది జమాతే ఇస్లామీ, 4వది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ, మాజీ ఆర్మీ చీఫ్ ఎర్షాద్ కి చెందినటువంటి పార్టీ. 4 పార్టీల్లో జాతీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది, కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది ఎన్నికల్ని బహిష్కరించింది. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ హసీనా వాజెద్ విజయం సాధించారు. కాబట్టి హసీనా వాజెద్ ని ఇరుకున పెట్టాలంటే భారత వ్యతిరేక ప్రచారం చేయడం మాత్రమే విపక్షం దగ్గర ఉన్నటువంటి ఆయుధం. దానికి చైనా సహకారం ఉంటుంది. పాకిస్తానీ ఏజెన్సీస్ ఏదైతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ కంట్రోల్డ్ బై ఐఎస్ఐ, దాని సమర్థన ఉంటుంది. అదే విధంగా అమెరికా ఇప్పుడు ఉన్నటువంటి ఖాలిదా జియా ప్రభుత్వాన్ని అంగీకరించటం లేదు, ఆమోదించటం లేదు. కాబట్టి అమెరికా మద్దతు ఉంటుంది. ఈ 3 దేశాల మద్దతుతో ఇండియాని ఇరకాటంలో పెట్టేందుకు, హసీనా వాజెద్ ఇబ్బందుల్లో పెట్టేందుకు ఈ స్టేట్మెంట్ అంటే బాయ్కాట్ ఇండియా అనేటటువంటి స్టేట్మెంట్ ని తీసుకుని రావడం జరిగింది. వాస్తవానికి బంగ్లాదేశ్ కెనాట్ బాయ్కాట్ ఇండియా, ఎందుకంటే బంగ్లాదేశ్ కి 3 వైపులా ఉన్నటువంటి సరిహద్దు ఉన్నటువంటి దేశం ఇండియా. ఒకవైపు హిందూ బంగాళాఖాతం ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ కి చీమ చిటుక్కు మనాలన్నా, వాళ్ళ దేశానికి చెందినటువంటి వస్తువు బయటకు వెళ్ళాలన్నా కూడా ఈరోజు వాళ్ళ నియరెస్ట్ హాస్పిటల్ కలకత్తా, వాళ్ళ నియరెస్ట్ దిగుమతులు చేసుకునేటువంటి పోర్ట్ హల్దియా గాని, కలకత్తా గాని, వాళ్లకు మన దేశం నుంచి బియ్యం గాని, రకరకాల ధాన్యం ఉత్పత్తులు గాని, ఉన్ని గాని, పత్తి గాని వెళ్ళకపోతే అక్కడ బట్టల పరిశ్రమ లేదు. కాబట్టి ఈ బాయ్కాట్ ఇండియా అనేటటువంటి నినాదం ద్వారా సెంటిమెంట్ రేజ్ చేయటము, భారత వ్యతిరేకత పెంచటము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి హసీనా వాజెద్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడము, ఈ 3 లక్ష్యాలతో పని జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.